అలా సాగిందండి బాబు మా ప్రయాణం ఢిల్లీ టు మనాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైటమిన్ వారం. ఐఎమ్ డాక్టర్ గాయత్రి. ఇది ఎపిసోడ్ 2 ఆఫ్ మనాలి సిరీస్ అనమాట. ఆల్రెడీ ఎపిసోడ్ 1 నిన్న ఛానల్లో రిలీజ్ చేశాను, విచ్ ఇస్ అబౌట్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. అండ్ ఢిల్లీలో 1 డేలో మనం ఏమేమి కవర్ చేయొచ్చు అన్నది వీ హ్యావ్ సీన్. సో ఇప్పటివరకు మీరైతే ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ డూ గో వాచ్ ఇట్. అండ్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఎపిసోడ్ 2 ఆఫ్ మనాలి అనమాట. మేము రాత్రి 9 o'clock అరౌండ్ బస్ ఎక్కేసాము ఢిల్లీలో. వి రీచ్డ్ అరౌండ్ 7:30 ఇన్ ద మార్నింగ్ మనాలిలో. అక్కడ దిగి అక్కడి నుంచి క్యాబ్ తీసేసుకొని మా హోటల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది లుక్ ఎట్ దిస్ అస్టానిషింగ్ వ్యూస్. ఇది మా బాల్కనీలో నుంచి అనమాట. సో కాసేపు అట్లా బాల్కనీలో వ్యూస్ ఎంజాయ్ చేసి వి గాట్ ఫ్రెషన్ అప్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసి వి హ్యాడ్ ఆ బ్రేక్ఫాస్ట్, రెడీ అయిపోయి వి స్టార్టెడ్ ఆ డే ఇన్ మనాలి అనమాట. సో దీస్ బ్యూటిఫుల్ వ్యూస్ అదేంటోనండి, ఎక్కడ మనాలిలో ఎక్కడ చూసినా అక్కడ రోజ్ ఫ్లవర్స్ కనిపించేవి. అండ్ దే ఆర్ హ్యూజ్ ఇన్ సైజ్ అండ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట. రెగ్యులర్ మన రోజ్ ఫ్లవర్స్లో లేవు, దే ఆర్ కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ ద ట్రీ ఈజ్ ఆల్సో లుకింగ్ డిఫరెంట్ అనమాట. అది మా హోటల్ నుంచి వ్యూ బాగుంది కదా. ఇంకా అలా మాల్ రోడ్ సైడ్ నడుస్తుంటూ వెళ్ళిపోయామన్నమాట. అదేంటో హిమాచల్లో మొత్తం రోడ్ల పక్కన మొత్తం బియాస్ నదియో మరి అదే నదియో తెలియదు, లైక్ దేర్ ఇస్ అ కాన్స్టెంట్ వాటర్ ఫ్లో ఫ్రమ్ ద మౌంటైన్స్ అనమాట. కానీ ఆ సౌండ్ చాలా సూతింగ్ ఉండేది తెలుసా, లైక్ ఇట్ ఈస్ ఇన్ అ పీస్. ఇప్పుడు అయితే మేము వెళ్ళిన సీజన్లో లైక్ హెవీ రెయిన్ఫాల్స్ లేకుండే, మరి ఎండ కూడా ఎక్కువ లేకుండే, ఇట్ వాస్ ప్లెజెంట్ అనమాట. సో ఇఫ్ యూర్ ట్రావెలింగ్ టు హిల్లీ రీజియన్స్ ఆర్ మౌంటైన్ రీజియన్స్, జస్ట్ మేక్ ష్యూర్ దట్ ద వెదర్ ఈస్ సూటబుల్. ఎందుకంటే మౌంటైన్ రీజియన్స్లో వర్షాలు ఎక్కువ పడితే ఎప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అవుతాయో అన్న గ్యారంటీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి ప్లెజెంట్ సీజన్లో లైక్ హెవీ రష్ అండ్ క్రౌడ్ ఉంటుందన్నమాట. సో బెటర్ టు అవాయిడ్ ట్రాఫిక్ అండ్ దిస్ పబ్లిక్. మీరు కొంచెం డేని త్వరగా స్టార్ట్ చేస్తే దట్ వుడ్ బి బెటర్. ఎందుకంటే ఒక్కసారి ట్రాఫిక్లో ఇరుక్కున్నారంటే గంటలు అందులో టైం వేస్ట్ అయిపోతుంది, బికాస్ ద రోడ్స్ ఆర్ వెరీ నారో. మీ ఫైనల్లీ ఎంజాయింగ్ ద మూమెంట్ విచ్ ఐ ప్లాన్ ఫర్ మెనీ డేస్. సో అలా మేము మా డేని అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ మేము మాల్ రోడ్ వెళ్ళాము. మాల్ రోడ్లో జస్ట్ కొంచెం అట్లా లోకల్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేసేసి వీ స్టార్టెడ్ అవర్ వే టువర్డ్స్ హిడింబాదేవి టెంపుల్ అనమాట. దిస్ ఈస్ హిడెన్ ఇన్ ద వూడ్స్ కంప్లీట్లీ. దీనికి కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. అండ్ దిస్ ద హిమాలయన్ యాక్, చూసారు కదండి ఎంత హ్యూజ్ ఉంది. సో అక్కడ ఇది ఒక బిజినెస్ అనమాట. లైక్ యాక్ పైన ఎక్కి ఇఫ్ యూ వాంట్ టు క్లిక్ పిక్చర్స్ యూ కెన్ క్లిక్. అది పర్ పిక్చర్ 50 రూపీసా, లేదు అంటే లైక్ హౌ మెనీ అవర్ పిక్చర్స్ వీ వాంట్ టు క్లిక్ వీ కెన్ క్లిక్ విత్ దట్ క్లైంబింగ్ ఫర్ వన్స్ అన్నది మనకు క్లారిటీ ఇంకా తెలియదు, బికాస్ నేను ఎక్కువ అడగలేదు దాని గురించి. ఎందుకంటే నాకు అది ఎక్కడానికి భయం కాబట్టి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద. అండ్ దెన్ అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మా వాక్ టువర్డ్స్ ద మనాలి హిడింబాదేవి టెంపుల్. అది ఎక్కడ చూస్తాము మనం, దేశముద్ర సినిమాలో చూసుంటాము. అలా షాపింగ్ ఏరియాస్ చూసుకుంటూ
ఫైనల్లీ 1.5 to 2 kilometers వాక్ తర్వాత మేము టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్కి ఒక సిగ్నిఫికెన్స్ ఏముంది అంటే లైక్ వెన్ యూ వాంటెడ్ టు మ్యారీ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సమ్మన్ యూ వాంటెడ్ టు మ్యారీ ఫర్ సో లాంగ్, మీరు మనస్ఫూర్తిగా ప్రే చేస్తే అది మాత్రం జరుగుతుంది అంట. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికైనా ఆశలు ఉంటే త్వరగా మనాలికి వెళ్ళిపోండి. బ్యాక్ దెన్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్. అంత ఖాస్ ఏముంది అక్కడ అనుకుంటారు కానీ ఇట్ హ్యాస్ సమ్ రిలీజియస్ ఇంపార్టెన్స్. మన పురాణాల్లో అక్కడ ఇక్కడ దీని గురించి ఒక స్టోరీ అయితే రాసిందనమాట. అది ఏంటి అంటే పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు మనాలిలో కూడా ఉన్నారంట. అక్కడి రాజా అయిన హిడింబ్, అతనికి ఒక సోదరి ఉండేది హిడింబ. వీళ్ళిద్దరూ రాక్షస జాతికి చెందిన వాళ్ళనమాట. ఒకరోజు హిడింబ్ ఏం చేస్తాడు అంటే హిడింబాకి మాయావిగా కన్వర్ట్ అయ్యి వాళ్ళని వధించమని చెప్తాడు. ఎవరిని? పాండవుల్ని. సరే అని షీ గోస్, బట్ షీ కుడెంట్ అటెంప్ట్ సీయింగ్ భీముని చూసి ఆమె వాళ్ళని ఏం చేయలేకపోతుంది అనమాట. లైక్ షీ ఫెల్స్ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో హిడింబ్కి కోపం వచ్చి అతనే స్వయంగా వస్తాడనమాట పాండవులను వధించడానికి. కానీ వాళ్ళిద్దరికి జరిగిన యుద్ధంలో భీముని చేత హిడింబ్ మృత్యువు పొందుతాడు. సో హిడింబాకి ఆల్వేస్ ఒక కోరిక ఉండే వాళ్ళ అన్నకన్నా బలవంతుని వివాహం ఆడాలని. లైక్ షీ ఫెల్స్ ఇన్ లవ్ విత్ భీమ్ అండ్ ఇది కూడా ఈ సిచ్యువేషన్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి షీ వాంటెడ్ టు మ్యారీ హిమ్. అండ్ కుంతిదేవి దగ్గరికి వెళ్ళి షీ టాక్స్ అనమాట. వాళ్ళ ఊరి ఆచారం ప్రకారం రాజాని ఎవరైతే వధిస్తారో వాళ్ళు విల్ బి ద నెక్స్ట్ రాజా ఆఫ్ దట్ ప్లేస్ అనమాట. అలానే ఆ రాజుకి ఎవరైనా సిస్టర్స్ కానీ డాటర్స్ కానీ ఎవరైనా ఉంటే హీ మస్ట్ మ్యారీ దెమ్. సో అకార్డింగ్ టు ఆ రూల్ ప్రకారము కుంతిదేవి ఆల్సో డిడ్ంట్ వాంట్ టు బ్రేక్ దట్ రూల్. అందుకనేసి భీముణ్ణి హిడింబాకిచ్చి వివాహం చేయడానికి లైక్ షీ యాక్సెప్ట్స్ ఇట్స్ ఫర్ ద స్పాన్ ఆఫ్ 1 year. ఎప్పటి వరకు వాళ్ళకు ఒక పుత్ర సంతానం అయ్యేంత వరకు లైక్ హీ కెన్ బి ద కింగ్ ఆఫ్ దట్ ప్లేస్ అండ్ ద హస్బెండ్ ఆఫ్ హిడింబ. అలా హిడింబాకి భీమునికి పుట్టిన సంతానమే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుని టెంపుల్ హిడింబాదేవి టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వాక్ చేస్తే లోపలికి విల్ బి ఫైండింగ్ ఇట్ అనమాట. బ్యాక్ దెన్ రాక్షస జాతి నుంచి మానవ జాతిలోకి కన్వర్ట్ అవ్వడానికి లైక్ ముక్తి పొందడానికి షీ ప్రేస్ ఆన్ అ హిల్ టాప్ ఫర్ మెనీ ఇయర్స్ అనమాట. అక్కడ అమ్మవారి విగ్రహం లాంటిది ఏముండదు, జస్ట్ పాదచరణములు ఉంటాయి కదా, అక్కడ అది పూజిస్తారు. అక్కడ గుర్తుగా ఆమెకి చిహ్నంగా అక్కడ ఒక రాజు ఆ హిల్ టాప్లో హిడింబాదేవి టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అక్కడి నుంచి యూ కెన్ గో టు వశిష్ఠ టెంపుల్ విచ్ ఇస్ 20 to 25 minutes. కానీ ఇట్స్ ఆల్రెడీ లేట్ 5:30 in the evening. సో వీ డిసైడెడ్ టు గో బ్యాక్. దారిలో వీ హ్యావ్ గాన్ టు దిస్ మొనాస్ట్రీ అనమాట. నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉంటుండేనండి, అసలు మౌంటైన్ రీజన్స్లో ఒక మొనాస్ట్రీకి వెళ్ళాలని. అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని ఇక్కడికి వెళ్ళాము. ఆన్ అవర్ వే బ్యాక్ టు ద హోటల్ మొనాస్ట్రీ అయితే బాగానే ఉండే. ఇట్ వాస్ అ బిట్ క్రౌడెడ్ కానీ ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ దలై లామా అనమాట లోపల. ఐ కాంట్ షూట్. ఇక్కడ నుంచి దెన్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ హోటల్. కొంచెం ఫ్రెషన్ అప్ అయిపోయి మా బ్యూటిఫుల్ బాల్కనీలో వీ హ్యాడ్ సమ్ స్నాక్స్ అండ్ టీ అండ్ వీ హ్యావ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్. సో అలా జరిగిందనమాట మై day 1 in Manali. So see you in my next vlog. Until then, bye, take care. Do like, share and subscribe to my YouTube channel.